హలో అందరికీ జైవి. తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల ఒక ప్రఖ్యాత భారతదేశం గర్వించదగ్గటువంటి వ్యక్తి 2-3 సార్లుగా నేషనల్ అవార్డ్స్ పొందినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో ఇళయరాజా, సంగీతానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి, సంగీతం అంటే ఇలా ఉంటుందా అనే వ్యక్తి, నిజమైనటువంటి సరస్వతి పుత్రుడు ఎవరైనా ఉన్నారంటే ఇళయరాజా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయం. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలకు కూడా మ్యూజిక్ అందించినటువంటి గొప్ప మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారు. బీజేపీ ప్రభుత్వం ఆయన్ని రాజ్యసభ సభ్యునిగా ఒక చిన్న బహుమతి అని చెప్పుకోవచ్చు, రాజ్యసభ సభ్యునిగా చేశారు. కానీ అది కేవలం దళితులకు ఇచ్చారన్న వాదంతోనే కొంత నడిచింది. మొత్తం మీద మాత్రం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విషయం కూడా చాలామందికి తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆయన చాలా సైలెంట్గా ఉండేటువంటి వ్యక్తి. కేవలం ఆయన ప్రొఫెషన్ ఏంటో అది మాత్రమే చూసుకునేటువంటి వ్యక్తి ఇళయరాజా గారు, మాస్ట్రో ఇళయరాజా గారు. అలాంటి ఇళయరాజా గారిని నేడు ఒక ఆలయానికి వెళ్తే గుడిలోకి అడగకుండా చెప్పకుండా వచ్చాడనే నెపంతో ఆయన్ని బయటికి నెట్టేశారు. సో ఇది మన ఉంది ఇప్పుడు 21th సెంచరీలో. ఇప్పుడు కూడా ఇంకా మనుధర్మం పేరిట, సనాతన ధర్మం పేరిట ఇంకా దళితుడనే చిన్న చూపుతోటి ఆయన్ని గుడిలోపుల నుంచి బయటికి పంపించారంటే ఆయన స్థాయి ఏంటి? ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు. మరి ఆయనకు కూడా కుల వివక్షత అనేది తప్పలేదు. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా కుల వివక్షత అనేది జరుగుతుందంటే ఇంకా భారతదేశంలో సామాన్య దళిత బహుజనులు నిలబడే పరిస్థితి లేదు. మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను అయితే మనం ఒకసారి గుర్తు చేసుకుంటే సనాతన ధర్మం మిథాలే అని చెప్పేసి గొప్పగా మాట్లాడారు. మరి సనాతన ధర్మంలో అందరూ సమానులైనప్పుడు మరి ఆయన రాజ్యసభ సభ్యుని ఉన్నటువంటి వ్యక్తిని కూడా గుళ్ళో నుంచి బయటికి పంపించడం ఎంతవరకు కరెక్ట్? ఒక శూద్రుడైన నెపంతో బయటకు నెట్టడం అనేది, వాళ్ళు దానికి తర్వాత రకరకాల కారణాలు చెప్పవచ్చు. ఆయన గుడిలోకి వెళ్ళారంటే గతంలో ఆయన కంటే ముందు రాజకీయ నాయకులు కావచ్చు, విఐపీస్ కావచ్చు, వివిఐపీస్ కావచ్చు ఆ గుడిలోకి వెళ్ళారనే కదా అర్థం. అలాంటి పరిస్థితిని పట్టే ఆయన లోపలికి వెళ్ళారు. సో ఆయన దళితులైనప్పటికీ పక్కా హిందూ అనమాట. ఆయన నిత్యం సరస్వతీదేవిని తలుచుకొని, ఈశ్వరుని తలుచుకొని మ్యూజిక్ చేసేటువంటి వ్యక్తి ఆయన. కొన్ని వందల వేల సినిమాలకి ఆయన మ్యూజిక్ చేసినటువంటి పరిస్థితి. మనం ముందుగా చెప్పుకున్నట్టు 3-4 దఫాలుగా ఆయన జాతీయ అవార్డును అందుకున్నటువంటి వ్యక్తి, ఇంటర్నేషనల్ ఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి. ప్రపంచ దేశాల్లో ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన విశ్వనరుడు అని చెప్పవచ్చు. అంత గొప్ప వ్యక్తి అనమాట. అంత గొప్పగా మ్యూజిక్ చేసినటువంటి వ్యక్తిని కనీస మర్యాద అనేది లేకుండా ఈ బ్రాహ్మణ భావజాలం అనేది ఎంతగా పనిచేస్తుందో పవన్ కళ్యాణ్ గారు దాని మీద నోరు విప్పాలి. ఇది అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఒక్క విషయం, మెగాస్టార్ చిరంజీవి గారు ఆ స్థాయికి రావడానికి ఒక 50-60% ఇళయరాజా మ్యూజిక్ అనే చెప్పవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకునైనా కానీ ఇళయరాజా గారి మీద జరిగినటువంటి వివక్షత అనే విషయం మీద పవన్ కళ్యాణ్ గారు నోరు మాట్లాడారు. లేకపోతే దానికి అర్థం అనేది లేదు. ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఇటీవల కూడా ఆయన సనాతన ధర్మం మీద ఎన్నో విషయాల మీద ఎన్నో ప్రోగ్రామ్ చేసి గందరగోళం చేశాడు ఆంధ్రప్రదేశ్లో. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాట్లాడాలి కదా. తమిళనాడు వెళ్ళి కూడా మాట్లాడాడు కదా, మహారాష్ట్ర వెళ్ళి కూడా మాట్లాడాడు కదా. మరి ఇప్పుడు ఏమైంది? మాట్లాడాలి కదా. సో వీడియోను కూడా అందరూ ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే
ఇది మనం ఇది సర్క్యులేట్ అవుద్దని కాదు, నిజాన్ని నిర్భయంగా తెలియాలి, ప్రజలకు అందించాలి కనుక నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. సో అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి మర్యాద లేదు, గౌరవం లేదు, అందులో శూద్రులకు అసలు విలువ లేదు. అలాంటిది రాజ్యసభ సభ్యునిగా ఉన్నటువంటి దళితులకు కూడా నేడు కుల వివక్షత అనేది తప్పలేదు. సో ఈ సనాతన ధర్మం అనే పేరిట, మనుధర్మం అనే పేరిట ఇంకా జరుగుతూనే ఉంటాయి. దీన్ని కట్టడి చేయాలంటే దళితులంతా కూడా ఏకం కావాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. అంటే నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, దళితులకు అన్యాయం జరుగుతుంది కనుక, వివక్షతకు గురవుతున్నారు కనుక వాళ్ళు ఎంత బాధపడి ఉంటారనే దాని మీద కొంచెం ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. సో నేను చెప్పాలనుకున్న విషయం అయితే ఇది. దీన్ని అందరూ కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.